సమస్యకి చావు పరిష్కారం కాదు. నీ పుట్టినరోజు నాడు ఇలా చేసావేంటన్నయ్యా? ఆ క్షణం శిరీష లేని జీవితం ఊహించలేకపోయానమ్మా. ఆ కార్తీక్ గాడు హాస్పిటల్లో కళ్ళు తెరిచేశాడు. ఏంటి? అవును నాన్న, ఇందాకే ఈ ఘోరం జరిగింది. బతికిపోయి ఆస్తి మొత్తం దోచేద్దామనే పిచ్చి నాయ. ఎందుకు ఏడుస్తావు గీత? బాబు క్షేమంగానే తిరిగొచ్చాడు కదా. పుట్టినరోజు నాడు నా కొడుకు అన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్తగా పుట్టాలని దేవుడికి మొక్కుకున్నాను. నా బాధ తీర్చాల్సిన దేవుడు జీవితాంతం తీరని బాధని మిగల్చాలని పెద్ద పరీక్ష పెట్టాడు. గీత, ఆ దేవుడే నీ బిడ్డకి పునర్జన్మనిచ్చాడు. పునర్జన్మని నా కొడుకుతో పాటు నాకు కూడా ఇచ్చాడండి. ఈ క్షణం నుండి నా కొడుకుని పసిబిడ్డలా కాపాడుకోవడానికి నా కొత్త జీవితాన్ని ఇచ్చాడు. కాపాడుకుంటాను. ఇంకెప్పుడు నా కొడుక్కి ఏం కాకుండా నేను కాపాడుకుంటాను. అమ్మా, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు అన్నయ్యని రెస్ట్ తీసుకొని పడుకో నాన్న. కార్తీక్, పద నాన్నా. హలో, ఎస్ఐ జీకేని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. కార్తీక్ డిశ్చార్జ్ అయ్యాడని తెలిసింది. ఇప్పుడు అంతా ఓకే కదా సార్? ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఇక నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. అసలు విషయం ఏంటంటే, మీ అబ్బాయి దగ్గర దొరికిన లెటర్ని మీరు ఎప్పుడైనా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ లెటర్తో మాకేం పని లేదు. మీ అబ్బాయి పూర్తిగా కోలుకున్నాక పర్సనల్గా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కార్తీక్తో మాట్లాడిన తర్వాత నాకు కాల్ చేయండి. అలాగే. టేక్ కేర్ ఆఫ్ కార్తీక్. ఉంటాను సార్. తీసుకో గొగ్గోలా, తీసుకో రమ్మసోడా. ఇది మనలే కదా? కాదు కాదు కాదు, ఇది కూడా కాదు. ఇది ఇది ఇదే మనల్లో. ఇది మనల్లే కదా? అవును, మనల్లే. సరే అమ్మా భవానీ, టాబ్లెట్స్ వేసుకో. పెళ్ళాన్స్, పెళ్ళాన్స్ ఏం చేస్తున్నావే? ఎవరండి మీరు? అదేంటి నా పెళ్ళం ఇద్దరులా కనిపిస్తుంది? ఎవరు నువ్వు? బయటికి పోరా. ఓ, ఇది మనలో కాదా? అయితే పోతా. నీకే చెప్పేది, ముందు బయటికి పోరా. మగదిక్కు లేని ఇల్లు చూస్తే ప్రతి అడ్డమైనోడికి లోకవే. ఏంటి మగదిక్కు లేదా? మరి చెప్పరే. మగదిక్కు లేని ఆడవాళ్ళంటే నాకు మహా జాలి, దయా, కరుణ. ఇంతకీ మగదిక్కులేంది ఎవరికి? తల్లికా కూతురికా? లేకపోతే ఇద్దరికా?
అయితే మన ఇంటికి వెళ్దాం పదా రా రావే మగదిక్కు లేదన్నారుగా నేనే నీకు మగదిక్కు పదా రా రమ్మంటుంటే రా మేము మాట్లాడకుండా మధ్య నీకు గోడండి పో. దరిద్రుడా, ఈ దొంగ వెధవలకి ఇంట్లో తల్లి చెల్లి ఉండరేమో. అంకుల్, కార్తీక్ డిశ్చార్జ్ అయ్యాడు. తెలుసుకున్నానమ్మా, రా కూర్చో. కార్తీక్ లాగే శిరీష కూడా పూర్తిగా కోలుకోవాలి, మాట్లాడాలంకుల్. అవునమ్మా, శిరీష గొంతు విని కార్తీక్ ప్రాణాలతో బయటపడ్డట్టే కార్తీక్ గొంతు విని శిరీష కూడా మామూలు స్థితికి రావాలి. ఖచ్చితంగా అదే జరుగుతుందంకుల్. స్వార్థపూరితమైన ప్రేమల మధ్య నిస్వార్థమైన ప్రేమ మన కార్తీక్ శిరీషలదే. ఆ ప్రేమకి శక్తెక్కువ, ప్రాణాలనే తిరిగి తీసుకొచ్చింది. శిరీష మాటని తిరిగి తీసుకురాలేదా? ఖచ్చితంగా తెస్తుంది. కాని ఒక విషయంలో మాత్రం ఇంకా భయపడుతూనే ఉన్నానంకుల్. ఏంటమ్మా? శిరీష దక్కనందుకు ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దేవుడి దయ వల్ల బతికాడు. ప్రాబ్లం అంతటితో సాల్వ్ కాలేదు. రేపు ఇది రిపీట్ కాదని గ్యారంటీ లేదు. ఎస్, నువ్వు చెప్పింది నిజం. మళ్ళీ అలాంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఈలోగా మనమే కార్తీక్ చుట్టూ తిరుగుతూ ప్రతి క్షణం తన మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తూ కాపాడుకోవాలి. ఆ తర్వాత మంచి సమయం చూసుకొని కార్తీక్కి నిజం చెప్పేయాలి. ఆ పని వీలైనంత తొందరగా చెయ్యాలంకుల్. చేద్దామమ్మా. సరే అంకుల్, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరేమ్మా. అమ్మా శిరీష, కార్తీక్ ఇంటికొచ్చేశాడమ్మా. కార్తీక్ నీ వల్లే బ్రతికాడమ్మా. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే, నాశని స్నేహమే, నా శ్వాసని కోసమే, ఆసుని తెలిపేందుకు నా భాషై మౌనమే. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే, నాశని స్నేహమే, నా శ్వాసని కోసమే. అలాగే పంతులు గారు, మీరు ఆ రోజు కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోండి. ఇందులో మరో ఆలోచనే లేదు. ఉంటాను పంతులు గారు. ఒకసారి అమ్మాయిని అడిగి ఏర్పాట్లు చేస్తే బావుంటుందండి. జరిగిన అవమానాలు చాలు సుమతి. ఇప్పటికీ మనం జాగ్రత్త పడలేదంటే అందరి చేత చీ అనిపించుకుంటాం.
బావా బావా రా బావా కూర్చో. ఏంటి బావా అర్జెంటుగా రమ్మన్నావు? శుభవార్త చెప్పాలి. శుభవార్త ఏంటది? పంతులు గారితో ఇప్పుడే మాట్లాడాను. రేపు సోమవారం ఉదయం 10:30 మంచి ముహూర్తం ఉందని చెప్పారు. ఆ రోజు నిశ్చితార్థం చేసుకున్నాం. నేను విన్నది నిజమేనా? ఏది ఇంకోసారి చెప్పు బావా. అవును బావా, నువ్వు విన్నది నిజమే, జరగబోయేది నిజమే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. చెవులో సీసం చెప్ప ఆ చెరుకు రసం పోసినంత తీయగా ఉంది. ఇంకేం అన్ని ఏర్పాట్లకి ప్రిపేర్ అయిపోతా. అలాగే బావా. ఆ, ఇందులో ఎలాంటి మార్పు లేదు కదా? తీరా నేనంతా చేసుకున్నాక ఏప్రిల్ ఫుల్ అంటారు కదా. నేను మాటిచ్చానంటే అది జరిగి తీరాల్సింది. డాడీ రాకూడలా రా. బావ చెప్పిన మాటలు విన్నావు కదా. నిశ్చితార్థం చాలా ఘనంగా చేసేద్దాం. పరశురామ్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు డాడీ. ఇకపై నీ ఇష్టాయిష్టాలతో నాకు అవసరం లేదు. నా నిర్ణయాలతోనే అన్ని పనులు జరుగుతాయి. నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారా? నీకు ఇష్టమైన పెళ్లి చేయాలని చూస్తే ఏం చేశావు? నలుగురిలో నన్ను వెధవం చేశావు. అప్పటి పరిస్థితులు వేరు డాడీ. ఎప్పుడైనా పెళ్లి విషయంలో నిర్ణయాలు మార్చుకోకూడదు. అలా మార్చుకుంటే దాన్ని పెళ్ళండ్రు. అర్థమైందా? అది కాదు డాడీ. వాదనలు వద్దు శిరీష. జరిగితే నీ పెళ్లి చూస్తా, జరగకపోతే నా శవాన్ని చూడు. డాడీ బావా ఏంటి బావా అంత పెద్ద పెద్ద మాటలు? బెదిరించి పెళ్లి చేయాలని చూస్తున్నారా? నచ్చ చెప్పి చూశాను, కాదన్నావు. బెదిరించటం తప్ప మరో దారి లేదు. తప్పు కాదు కూడా. మరో ఆలోచన లేకుండా సిద్ధమైపో. బావా నీ కూతురు నీ ఆజ్ఞను శిరసా వహిస్తుందన్న నమ్మకం నాకుంది. అందుకే నేను వెళ్ళి ఆ ఏర్పాట్లలో ఉంటాను. అలాగే బావా. వెళ్ళొస్తాను కోడలా. వస్తాను బావా. మరొక్కసారి ఆలోచించండి డాడీ. సుమతి, నా మాట కాదంటే నా చావు గురించి తప్ప మరి ఇంకా దేని గురించి ఆలోచించనని చెప్పు. ఏలిన నాటి శని వదిలిపోయినట్టు అన్నీ వదిలిపోయాయి నాన్న. నిశ్చితార్థం అయిపోగానే ఆ ఏడుకొండల వారి దగ్గరికెళ్ళి గుండు గీయించుకుంటా. కోటికి ₹1,00,000 చొప్పున ముడుపు చెల్లించుకుంటా. నిశ్చితార్థానికి ఇంకా 24 గంటల టైం ఉంది. ఈలోపు ఏమైనా జరగచ్చు. కృష్ణమూర్తి మావయ్య మాట ఇచ్చాడు అంటే ఆ కృష్ణుడు మాట ఇచ్చినంత పవర్ నాన్న. ఆనాడు మీ అమ్మను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మీ మావ మాటే వేదంలా పనిచేసింది. అంటే ఇంకా ధనలక్ష్మి మన తలుపు తట్టినట్టేనన్నమాట. మనకి మంచి రోజులు మొదలయ్యాయి నాన్న. నువ్వు ఫిక్స్ అయిపో. ఆ కార్తీక్ గాడు చస్తే శిరీషతో నీ పెళ్లి అవుతుంది అనుకున్నాను. వాడు బతికినా నీ పెళ్లి అవుతుంది అనుకోలేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం దేవుడు మనకే ఓటేశాడు. ఏంటండి ధర్మతేజ గారు, ఓట్ల గురించి మాట్లాడుతున్నారు? కొంప తీసేతన కొత్త పార్టీ పెడుతున్నారా ఏమిటి? టైం వస్తే ఏది ఆగదు లాయర్ గారు. అది నిజమేలండి. బ్రహ్మాండమైన బయోడాటా మీది. మీలాంటి వాళ్ళకే పిలిచి మరీ పార్టీ టికెట్ ఇస్తుంది. అయినా అది సర్లే గాని కనీసం ఒక ఫోన్ కూడా చేయకుండా వచ్చారేంటి? ఏముంది, కేసు విషయం గురించి చెప్పడానికి వచ్చాను. చెప్పండి. రేపు కోర్టు వాయిదా ఉందండి. రేపా? అవునండి. అదేంటి అలా నోరెళ్ళబెట్టారు? రేపు నా కొడుకు నిశ్చితార్థం. లేక లేక మా బావకు మా మీద దయ కలిగింది. ఇది గనక మిస్ అయిందంటే కోట్లు మిస్ అయినట్టే. మీరేం టెన్షన్ పడకండి. రేపు ఆ కార్యక్రమాన్ని అలాగే జరిపించండి. కోర్టు విషయం నేను చూసుకుంటాను. అదెలా కుదురుతుంది లాయరు? యాక్చువల్లీ రేపు జరగబోయేది
ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్. అంటే అంటే రేపు కోర్టులో జడ్జి గారు, లాయర్లు, పోలీసులు, సాక్షులు తప్ప ఇంకెవరూ ఉండరు. ఇలా కూడా ఉంటుందని నేను జీవితంలో వినలేదు, సినిమాల్లో కూడా చూడలేదు లాయర్ గారు. చట్టంలో రహస్యాలు సృష్టిలో రహస్యాల కంటే ఎక్కువగా ఉంటాయి ధర్మతేజ గారు. అందుచేత నిందితుడు గాని బాధితుడు గాని రావాల్సిన అవసరం లేదు. మీరు డబ్బులొచ్చే పని చూడండి, మీతో పాటు నేను బాగుపడతాను. బతికించావు లాయరు. క్రిమినల్స్ ని బతికించడమే నా డ్యూటీ సార్. సరే, అయితే మీరు ఆ పనిలో ఉండండి. వస్తాను సార్. కంగ్రాట్స్ బాబు. థ్యాంక్ యూ సార్ ఆ. పార్టీ. ఆ. ఈ రాత్రి ఎంత తొందరగా తెల్లారుతుందని ఎదురు చూడాలి. ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఆ పెళ్లికి నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఆ పరశురాం గారితో నీ పెళ్లి జరగడానికి వీల్లేదు. నేను వెంటనే కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తాను. అంకుల్ అంకుల్ ఆగండి. వెళ్ళొద్దు అంకుల్. పరిస్థితి ఎంత దాకా వచ్చాక నిజం చెప్పకపోతే నీ జీవితం ఏమైపోతుందోనని నాకు భయంగా ఉందమ్మా. వద్దు, నువ్వింకేం చెప్పొద్దు. నీ జీవితాన్ని నేనే అనవసరంగా బలి చేస్తున్నాను. అందుకే శిరీష విషయం కార్తీక్ కంటే ముందు శిరీష తల్లిదండ్రులకు చెప్పడమే మంచిది. వద్దంకుల్. ఏ తల్లిదండ్రులను బతికించుకోవడం కోసమైతే నేను శిరీష రూపంలోకొచ్చాను, ఇప్పుడు అదే తల్లిదండ్రుల ఊపిరి ఈ పెళ్లి జరగకపోతే ఆగిపోతుంది. నేను వచ్చిన పనికి పూర్తిగా న్యాయం జరగాలంటే ఈ పెళ్లి చేసుకోక తప్పదంకుల్. వాన్నెలా పెళ్లి చేసుకుంటావమ్మా? రేపు జరగబోయేది నిశ్చితార్థం మాత్రమే. రేపు పెళ్లిపీటల మీద కూర్చునేలోపు శిరీష మన ముందుకొచ్చి నన్ను కాపాడిందా సరే, లేదంటే నేను ఏ త్యాగానికైనా సిద్ధమే. వాడు కట్టే పసుపు తాడే నాకు ఉరి తాడవుతుంది. శిరీష కోసం నేను చేసే ఆఖరి త్యాగం ఇదే. अपवित्र पवित्रो वाचरमावस्थांगते यस्मरे पुंडरीकाक्षं सवाभ्यन्तरचुजहे पुंडरीकाक्ष 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 हस्त प्रक्षालदा अर्हं आचम्य ओं यजमाद स्वाहा ओं नारायणाद स्वाहा ओं माधवाद स्वाहा కాస్త సాయం చేయి సుభద్ర. కూతుర్ని బలిపీఠం ఎక్కించడానికి నువ్వు సిద్ధం చేస్తున్నావుగా, మధ్యలో నేనెందుకు లేవుదినా? నన్నేం చేయమంటావు వదినా? కూతురు జీవితం గురించి ఆ మాత్రం పోరాడలేవా? అలా పోరాడే అవకాశం లేకుండా చేసింది నా కూతురే సుభద్ర. అది కాదదునా. అందుకే మౌనంగా ఉండిపోయాను.
భర్త మాటని కాదనలేకపోయాను. ఏవో చిన్న చిన్న పొరపాట్లు జరిగినంత మాత్రాన ఇప్పుడు తీసుకెళ్లి ఒక మృగాన్ని కట్టబెడతారా? నా కొడుకు మనిషి కాడు, రాక్షసుడు. దయచేసి నా మాట విన. ఈ నిశ్చితార్థాన్ని ఆపేసేయ్. శ్రీకడుకోనాయన మళ్ళీను ఓం గోవిందానుభవం ఇష్టమైన భవం స్థానభవం దిగ్రవానుభవం మామనానుభవం శ్రీజానుభవం ఉత్తిష్టంతో భుతభుజాతా ఏతే భూమార్గా ఏతేషాం అవిరోధన బ్రహ్మకరం సమార్భ. శిరీష, నీ జీవితం నూరేళ్లు హాయిగా ఉండాలంటే నేను చెప్పిన మాట వినమ్మా. ఎక్కడికైనా పారిపో. అయ్యా, మీరు ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. ఆ తీసుకోండమ్మా. శరణ్యే త్ర్యంబకే దేవి నారాజ నమోస్తుత కాత్యాదరాజవత్మ కన్యాకుమారి. Thank you.